హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంఎస్ ఆఫీస్ 2019 అండ్ 21 వర్షన్ ఫ్రీగా అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఎలాంటి ఈమెయిల్ ఐడి ఇవ్వకుండా ఫ్రీగా డౌన్లోడ్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ వీడియో. గూగుల్లో ఆఫీస్ కస్టమైజేషన్ టూల్ అని టైప్ చేయండి. సో ఇది ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిప్లాయ్మెంట్ సెట్టింగ్, ఆ డిప్లాయ్మెంట్ సెట్టింగ్ ఉంది కదా, అక్కడ వచ్చిన తర్వాత మీది ఏ వర్షన్ 32 64 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆఫీస్ సైట్ ఇక్కడ 2019 ప్రొఫెషనల్ ప్లస్ మనకి ఇప్పుడు లేటెస్ట్ ఏముంది ఆఫీస్ ప్రొఫెషనల్ 2021. సో దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఒకవేళ 19 కావాలంటే 19 ప్రెస్ చేసుకోండి. సో నేనైతే 21 డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను. సో 21ని సెలెక్ట్ చేసుకోండి. సో కిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ ఏం చేంజ్ చేయకండి, జస్ట్ నేను చేంజ్ చేసే మాత్రమే చేయండి. ఇక్కడ యాప్స్ నీకు ఏమేమి కావాలి, ఎక్సెల్, వర్డ్ ఏమేమి కావాలో అవి సెలెక్ట్ చేసుకోండి. అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. లాంగ్వేజ్లో ఇక్కడ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్. సో నెక్స్ట్లో ఇక్కడ ఏం చేంజ్ చేయకండి, ఇది ఎట్లుందో అట్లనే ఉండనివ్వండి. సో మళ్ళీ నెక్స్ట్లో ఇక్కడికి ఏం చేంజ్ చేయకండి, కాకపోతే ఇక్కడ అన్ఇన్స్టాల్ ఎనీ ఎంఎస్ఐ వర్షన్స్ దగ్గర అది ఆఫ్ చేయండి. అది ఆఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇదే లైసెన్స్కి. సో ఇక్కడ ఏం చేంజ్ చేయకండి. సో అది ఆటోమేటిక్గా లైసెన్స్కి తీసుకుంటుంది. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్. సో ఫైనల్గా అయిపోయింది. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫినిష్ అని కొట్టండి. ఫినిష్ కొట్టిన తర్వాత ఇక్కడ ఫైల్ని మనం ఇప్పుడు చేసిన ఫైల్ని ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఎక్స్పోర్ట్ చేయండి. ఇక్కడ XML ఫైల్లో ఫార్మాట్లో చేంజ్ చేయండి. సో ఇప్పుడు అవి యాక్సెప్ట్ చేసేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టేయండి. కొడితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇంకొక టూల్ ఉంటుంది, డిప్లాయ్మెంట్ టూల్, ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్. సో అది టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేసేయండి. సో ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిపోద్ది. సో ఇప్పుడు మనం ఎక్కడైతే డౌన్లోడ్ చేసినామో అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇవి రెండు ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. అవి రెండు కట్ చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఫోల్డర్ ఆఫీస్ 2021 అని క్రియేట్ చేసుకోండి. 21 అయితే 21, 19 అయితే 19 అని టైప్ చేసుకోండి. సో నేనైతే 21 కాబట్టి డౌన్లోడ్ చేసింది 21 అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ పేజ్ చేసేస్తే అయిపోతుంది. సో ఆ ఫస్ట్ దాన్ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్లో రన్ చేయండి. రన్ చేసిన తర్వాత ఇలా పాపప్ బాక్స్ వస్తే అక్కడ క్లిక్ చేసి లైసెన్స్ ఇచ్చేసి కంటిన్యూ కొట్టండి. ఇప్పుడు మనం ఎక్కడైతే ఆ ఫైల్ ఉందో ఆ ఫైల్ని క్లిక్ చేస్తే ఫైల్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆఫీస్ 21 ఓకే, ఫైల్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ సెటప్ వచ్చేసింది. సో ఈ ఫైల్ని మొత్తం మనం వేరే దగ్గర సి ఫైల్కి మూవ్ చేయాలి. సో దీన్ని కట్ చేసేసి సి ఫైల్లోకి మూవ్ చేసేసి ఇప్పుడు దీన్ని కమాండ్ ప్రాంప్ట్లో ఒక 2 కమాండ్లు ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఒరిజినల్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోతుంది. కమాండ్ ప్రాంప్ట్లో నేను ఈ కమాండ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ తీసుకోండి మీరు. సో ఇదే ఫస్ట్ సి ఆఫీస్ 2019 21 అయితే 21. సో అది కాపీ చేసేయండి. కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసేయండి. ఇంకోటి ఇది కాన్ఫిగరేషన్ ఇవ్వాలి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కాన్ఫిగరేషన్ ఇవ్వండి. సో అది ఎంటర్ కొట్టగానే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఎస్ రైట్, డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో నేను వీడియో స్కిప్ చేస్తున్నాను. సో ఫైనల్గా డౌన్లోడ్ అయిపోయింది అండ్ ఇన్స్టాల్ కూడా అయిపోయింది. సో ఇవన్నీ విండోస్ క్లోజ్ చేసేసి ఒకసారి మీ ల్యాప్టాప్లో చెక్ చేసుకోండి. మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా కానీ కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.